చెప్పేసి యాదవ సంఘాలు అందరూ కలిసి ఇలా పెద్ద ఎత్తున సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి ఇవాళ సంఘీభావం చెప్పడానికి వస్తే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము ఇవాళ అరెస్ట్ చేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా నాపై 180 కేసులు అయినాయి. 6 నెలలు జైలు ఉన్నాను. కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం కూడా సీమాంధ్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో వ్యవహరించలేదు. ఇలా మొత్తం కూడా ఈ పద్ధతిలో మ్యాన్యువల్ చేసి ఇలా బట్టలు చింపేసే పరిస్థితి, ఇలా దాడులు చేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి, చివరికి జర్నలిస్టు మీద కూడా కొట్టే పరిస్థితి ఇలా తెగబడ్డారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ప్రాచీనంగా ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాతాంత్రిక పాలనని, ఇలా దేశముఖ పాలనని, విష్ణు రామచంద్ర రెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థమైతే ఉన్నది. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇప్పటికైనా మీరు దేశాలకు గెలకండి. మన బిడ్డలు అడుగుతున్నటువంటి తెలంగాణ బిడ్డలు అడుగుతున్నారు, మా బిడ్డలు అడుగుతున్నటువంటి ఇలా వాళ్ళ 25,000 మెగా టీఎస్ అడుగుతున్నారు. వెంటనే మెగా టీఎస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లాగే 2,000 పోస్టుల్ని 3,000 పోస్టుల్ని గ్రూప్ 3లో ఇలా పెంచాలని చెప్పేసి ఇలా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమైన డిమాండ్, న్యాయమైనటువంటి బీజేపీని కన్నడం ఇష్టమని చెప్పేసి గ్రూప్ 1లో బతికిమాస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాం. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం చెప్తా ఉన్నాము, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వేటాడి బీసీ జనతా